తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే మ్యామ్. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ ప్రాబ్లం? నేను వరంగల్ నుంచి వచ్చాను మ్యామ్. మీ పేరేంటమ్మా? మౌనిక మ్యామ్. యాక్చువల్లీ 2013లో మ్యారేజ్ అయింది, అరేంజ్డ్ మ్యారేజ్ మ్యామ్. కానీ ఏంటంటే కొంచెం ఏ విషయంలో నాకు హస్బెండ్తో ప్రాబ్లం లేదు, ఏ రోజు కూడా ప్రాబ్లం లేదు. 2023 నుంచి 2019లో మా మామయ్య చనిపోయారు. 23 నుంచి నాకు కొంచెం సఫర్ అవుతున్నా, తను లేరు అని. 2013 నుంచి 23 వరకు హ్యాపీ. ఆ 10 ఇయర్స్ బాగానే ఉంది. ఒక లేడీ పరిచయం అయ్యారు మా మీ హస్బెండ్. ఏం పని చేస్తారు? రియల్ ఎస్టేట్ చేస్తారు. రియల్ ఎస్టేట్. మరి రియల్ ఎస్టేట్ అంటే బాగానే సంపాదించుంటారుగా. అవును. ఏమైనా ఆస్తులు ఏమైనా కొన్నాడా నీ పేరు మీద? అంటే ఓపెన్ ప్లాట్స్ అట్లా పెట్టి కొన్నారు. ఓకే, ఇన్వెస్ట్మెంట్ లో. స్టార్టింగ్ ఈ 2023 కన్నా ముందు బాబు పాప ఎప్పుడైతే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నానో అప్పుడు కొని కొంచెం ఇన్వెస్ట్ చేశారు. 23 నుంచి కానీ ఇద్దరు బాబు పాప, 10 years బాబు, 7 years పాప. ఓకే అమ్మా. సో 23 వరకు కూడా, అంటే 2019 వరకే మ్యామ్ తను ఏజ్ సంపాదించిన అప్పటి వరకే ఉంది. 19 నుంచి లేదు. అంటే ఉన్న ఇంట్లోకి రాకపోవడము, చెప్పకపోవడము అంత డిఫరెంట్. ఇంకా 23 నుంచి ఇంకా ఎక్కువైపోయింది. ఓకే. ఆ 23లో మా పక్కనకి కొంచెం రెంట్కి ఒక ఫ్యామిలీ వచ్చింది. నేను అప్పటికి గమనించుతూనే ఉన్నాను. రెంటెడ్ హౌస్ మ్యామ్. మేము ఇప్పటికీ రెంట్లోనే ఉన్నాము. సో రెంట్ పక్కన రెంటే, అంతకు ముందు ఉంది రెంటే, ఇప్పుడు ఉండేది కూడా రెంటే. మా పక్కకి వేరే వాళ్ళు కూడా రెంట్కి వచ్చారు. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మీ అత్త, నేను, అత్తయ్య, మా హస్బెండ్, ఇద్దరు పిల్లలు. మామయ్య 2019లో ఎక్స్పైర్ అయ్యారు. అప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. ఏంటంటే తను బయట తిరగడము, రావడము, ఇంట్లో సరిగా ఉండకపోవడం నాకు గమనించాను. అయినా పర్లేదులే, ఇంట్లో అయితే బాగుంటున్నాడు, పిల్లలతో బాగుంటున్నాడు కదా అని ఎవరికి చెప్పుకోలేదు. అత్తయ్యకి, ఆడపడుచులకు మాత్రమే చెప్పుకున్నాను మ్యామ్. 2023లో ఇంకా ఒకరిని, నేను ఒక ఆంటీ, ఆవిడకి 3 పిల్లలు, తనతో ఎక్కువ క్లోజ్గా మాట్లాడడం, నవ్వడం చూసి కూడా నేను చెప్పాను ఒకసారి బయట. సరదాగా పెద్దవాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాం, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళతో. నేను మాట్లాడాను. అంత డౌట్ ఎందుకు వచ్చింది? అంటే నేను ఆ ఫ్యామిలీతో నేను కూడా మాట్లాడాను. ఆ టైంలో మా అత్తయ్యకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉండేసరికి అక్కడ నుంచి మేము షిఫ్ట్ అయ్యాం వేరే హౌస్కి. అంటే హౌస్ షిఫ్ట్ చేయాలి అంటేనే షిఫ్ట్ చేసాం మేము. తర్వాత నుంచి అప్పుడు తను ఒప్పుకోలేదు. హౌస్ షిఫ్ట్ చేయడానికి కూడా చాలా గొడవ చేసిండ్రు. హౌస్ షిఫ్ట్ అయిన తర్వాత నుంచి ఇంకా ఇంట్లో సరిగా ఉండకపోవడము, నేను బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికి అనిపించడం, కార్లో వెళ్తూ ఉంటే వస్తూ ఉంటే నాకు అనుమానం వచ్చి నాది ఒక ఓల్డ్ ఫోన్ రికార్డ్ చేసి కార్లో కింద పెట్టాను. కార్లో సీట్ కింద పెట్టేశాను. అందులో రికార్డింగ్లో టోటల్గా ఆ అమ్మాయి ఆవిడతో మాట్లాడినవి రికార్డింగ్ ఉందా? లేదు మ్యామ్. అయితే నేను ఎప్పుడు దొరికింది మీకు రికార్డింగ్? 2023లోనే. 2023 సమ్మర్ ఆ టైంలో, ఫెబ్ నుంచి ఈ టైంలో ఫెబ్లో మ్యామ్. నేను ఎందుకు అట్లా పెట్టానంటే అంతకుముందు అక్కడ ఉన్నప్పుడు చూసాను ఆంటీతో, నేను క్లోజ్గానే మాట్లాడాను. యాజ్ ఎ మదర్గా అనిపిస్తున్నారు ఆంటీ మీరు నాకు, మేము మా మమ్మీకి 3 ఆడపిల్లలము అని బాగా క్లోజ్గా మాట్లాడాను. వయసు ఉన్న ఆవిడతోటి మీ ఆయనకి అక్రమ సంబంధమా? అవును మ్యామ్. అంటే ఇంకా దాంట్లో వేరే కూడా ఉంది. చెప్పు. సార్ నేను దొరకబట్టిన తర్వాత ఆవిడ వయసు ఎంత ఉంటుంది సుమారు? 40+ ఉంటుంది మ్యామ్. మీ హస్బెండ్ వయసు ఎంత? 38 ఉంటుంది. నాకు 35, తనకి 38. 38, ఆవిడ 40. ఏముందమ్మా, పెద్ద అమ్మ క్యారెక్టర్ లో ఎందుకు ఊహించావు? నేను ఊహించలేదు మ్యామ్, జరిగినది సిచ్యువేషన్. తను కూడా, ఆవిడ కొంచెం మీకంటే కొంచెం పెద్దదో, 2-3 years పెద్ద. లేదు మ్యామ్, యాక్చువల్లీ ఏంటంటే నేను రికార్డింగ్స్ విన్న తర్వాత. ఓకే, అక్రమ సంబంధం ఓకే. నేను అనేది మీ అమ్మ వయసు ఉన్న అంత ఆవిడతోటి మీ ఆయన అక్రమ సంబంధం పెట్టుకోలే. ఆయనకంటే 2-3 సంవత్సరాలు పెద్ద ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆవిడతో అక్రమ సంబంధం కంటిన్యూ అవుతుంది, వీళ్ళు కొంచెం అబ్నార్మల్ గా ఉన్నారు అని ఏ విషయం మీద మీకు అనిపించింది? నువ్వు బానే మాట్లాడావు, ఆయన బానే మాట్లాడుతూ? లేదు మ్యామ్, మాకు కాల్స్ వచ్చేది ఆయన ఫోన్ కి. అంతకు ముందు వరకు 2023 ఆవిడ మీద ఎందుకు అనుమానం వచ్చింది? కాల్స్ వచ్చాయి మ్యామ్. ఆవిడే కాల్ చేయడం. నువ్వు కూడా మాట్లాడేదానివా? ఎందుకంటే నీకు పరిచయమే కదా ఆవిడ. తన ఫోన్ మ్యామ్, తన ఫోన్ కోసం నేను హలో అన్నప్పుడు నాతో మాట్లాడితే నేను గమనించేదాన్ని. సో ఏంటంటే చెప్పండి ఆంటీ అని నేను మాట్లాడేదాన్ని నార్మల్ గా. కానీ తను మా మాట వినేసి కట్ చేశారు. నేను మా అత్తయ్య డిస్కషన్ చేసాం, ఇట్లా కాల్ చేస్తున్నారంటే ఒకసారి మా అత్తయ్య మాట్లాడింది. ఏంటమ్మా ఎందుకు ఫోన్ చేస్తున్నాడు, మేము షాప్లో మాకు డబ్బులు ఇవ్వాలి మీ బాబు అంటే సరే అని పేమెంట్ చేయించాను. ఇంకా అప్పటి నుంచి ఫోన్ సైలెంట్. స్క్రీన్ రికార్డ్ ఎట్లా పెట్టావు? ఆయన ఫోన్ లో రికార్డ్ పెట్టేసి? నా ఫోన్ మ్యామ్ వేరే ఫోన్, తన కార్లో నాకు అనుమానం వచ్చింది. కానీ అంతసేపు రికార్డ్ ఆన్ లో ఎలా ఉంటది? 8 hours పెట్టాను మ్యామ్. 8 hours ఉంది, అందులో కట్ చేసుకున్నాను. ఫోన్ రికార్డులు పెట్టుకోవచ్చట 8 hours 10 hours?
నేను అది యూజ్ చేయని ఫోన్ మ్యామ్. టూ ఫోన్స్ ఉండే. అంతసేపు రికార్డ్ రికార్డ్ అయింది. అందులో అంటే తన వాయిస్ విన్నది నేను మా అత్తయ్యకి ఆడపడుచుకి కూడా చూపించాను. మమ్మీకి అందులో నీకు ఏమనిపించింది? ఏంటంటే షాప్కి వెళ్ళడం, వాళ్ళని షాప్ దగ్గర డ్రాప్ చేయడము, డ్రాప్ చేసిన తర్వాత ఈ లంగాలు బ్లౌజులు అని మాట్లాడడం. సో ఇంట్లో వాళ్ళతో ఎట్లా మాట్లాడారో వాళ్ళతో అట్లానే మాట్లాడితే కూడా నేను అప్పటికి కూడా ఏం అనదు మ్యామ్. చెప్పాను. 8 hours రికార్డ్ వేస్ట్ అయింది అప్పటికి. నేను అడిగాను, అడిగితే అవును నేను విన్నా, ఇంకొంచెం వేరే వేరే టాపిక్స్ కూడా ఉండే నాకు అందులో. అవే చెప్పాలి, మాకు తెలియాలి కదా. నువ్వు అనేస్తే అది నిజమో కాదో నాకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏదైతే రెంట్కి వచ్చిన హౌస్ ఉందో మ్యామ్, ఆ హౌస్ ని తను ఓన్ గా ఏమంటారు మా హస్బెండ్ తీసుకున్నారు 2023లో. వాళ్ళు ఏదైతే ఉన్నారో ఆ హౌస్ తీసుకొని దాన్ని రినోవేషన్ చేపిస్తున్నారు అన్నట్టు. చేపించేటప్పుడు కాల్స్ చేసి, వేరే వాళ్ళకి కాల్ చేసి వాళ్ళు ఊరు వెళ్తారు, నువ్వు వచ్చి దీన్ని రిపేర్ చెయ్యి, వాళ్ళు ఉండరు అని మళ్ళీ వాళ్ళని మ్యారేజ్ దగ్గర డ్రాప్ చేయడము, ఇవన్నీ విన్నాను. ఇంకా కొంచెం వల్గర్ గా కూడా నాకు ఇంకా చెప్పుకోలేను. అడిగాను, మా అత్తయ్యకి కూడా పూర్తిగా వినిపించకుండా ఇంత గలీజ్ ఉందనంటే వాళ్ళు కూడా కోపం చేశారు. ఏమంటాడు మీ ఆయన? ఏమంటాడు? లేదు నాకు నిజమే అని ఒప్పుకున్నారు. గుడి దగ్గరికి వచ్చి ప్రమాణం చేశాడు కూడా మ్యామ్. ఏమని? ఇంక నుంచి ఆవిడతో తిరగను నాకు అంటే నేను అప్పుడు ప్రమాణం చేసేటప్పుడు ఇంకో ట్విస్ట్ చెప్పాడు, నేను వేరే ఆమెను మ్యారేజ్ చేసుకున్నా, ఈమె కాదు అని చెప్పేశాడు. నేను అదే అన్నా, ఇక ఇప్పటి నుంచి నేను ఇలాంటి పని చేయను, ఆమెతో తిరగను అని మాత్రం చెప్పిండు మ్యామ్. సరే వేరే ఆమెను మ్యారేజ్ చేసుకున్నా అంటే నన్ను భయపెట్టిస్తున్నాడేమో అబద్ధం అనుకున్నాను. అది కూడా నేను చెప్పాను, మా ఇంట్లోనే చెప్పాను, మమ్మీ వాళ్ళకి చెప్పలేదు, అత్తయ్యకి ఆడపడుచులకు చెప్పాను. చెప్తే తను ఏమంటున్నారంటే వచ్చి అడిగారు మ్యామ్, మార్నింగ్ 4 o'clock నుంచి 8 o'clock వరకు వెయిట్ చేసి చెప్పు మ్యారేజ్ చేసుకున్నావు అని బెదిరిస్తున్నావా, నిజం చెప్తున్నావా అంటే లేదు నేను చేసుకున్నాను, వాళ్ళకి కూడా నిజం అలానే చెప్పిండు. వాళ్ళు ఏమన్నారంటే లేదమ్మా నిన్ను బెదిరియడానికి నువ్వు మంచిగా ఉండాలి. నేనేంటంటే మ్యామ్ బయట ఎవరితో తిరిగినా అడగాలి కదా అన్నట్టు అడగడం. అంటే అడిగి ఒక 1 hour లేకపోతే ఈవినింగ్ వరకు గొడవ, మళ్ళీ నైట్ అయిపోయేసరికి సపరేట్ క్లోజ్ అయిపోయేది, ఏం గొడవ ఉండదు. సో ఆ రోజు నేను మ్యారేజ్ చేసుకున్నాను మనిషి మరి చెప్పు ఎవరు అంటే కొంచెంగా నన్ను ఒప్పియడం, నేను ఇంకో ఆమెను నేను చేసుకున్నా, ఆమెకి పిల్లలు పుట్టిరని అబద్ధం ఆడాడు, లేదు నేను కరీంనగర్లో ఉంటుందని ఎన్ని అబద్ధాలు ఆడినా లాస్ట్ 2025 ఫిబ్రవరి శివరాత్రి రోజు నన్ను తీసుకెళ్ళి మళ్ళీ అదే గుడికి తీసుకెళ్ళి ప్రమాణం చేసి, నేను పెళ్లి చేసుకుంది ఆ అమ్మాయి వాళ్ళ మదర్, నీకు ఆ మదర్ అని చెప్పినా కదా, మదర్ కాదు, నేను మదర్తో తప్పు చేసిన అన్నది నిజమే, కానీ ఆ మదర్ కాదు, నాకు వాళ్ళ కూతురు అంటే ఇష్టం అని చెప్పాడు మ్యామ్. ఆ అమ్మాయి 18 years కూడా ఉంటుందో లేదో నాకు అంత ఐడియా లేదు. తను చెప్పాడు మొన్న జూన్. సో వాళ్ళ అమ్మతో మాట్లాడేది అబద్ధం, ఏదో రొమాంటిక్ గా మాట్లాడడం, ఇవన్నీ కూతుర్ని లైన్లో పెట్టడానికి. సో కూతుర్ని లైన్లో పెట్టాడు, కూతుర్ని పెళ్లి చేసేసుకున్నాడా? ఓకే, కానీ అక్కడ అమ్మతో తప్పు చేసింది, కార్లో మిస్టేక్ చేసింది అన్ని రికార్డింగ్లో వల్గర్గా పడినాయి, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత కూడా ఆ రికార్డింగ్స్ నన్ను ఎందుకు తీపిచ్చాడంటే ఇది ఆమె ఏజ్ పెద్దది, నా విలువ పోతుంది, నా పరువు పోతుంది. ఏది మీరు పరువు గురించి మాట్లాడుతున్నాడా మీ ఆయన? అలానే మాట్లాడాడు. వాళ్ళ అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకొని కూతురుతోని పెళ్లి చేసుకున్నాడు. అవును మ్యామ్. అయితే ఇంకొక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మ్యామ్, అమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వాళ్ళ హస్బెండ్ కి అమ్మ వాళ్ళ సన్ కి చెప్పాను నేను. డైరెక్ట్ గా కాల్ చేసి ఆవిడ భర్త కూడా ఉన్నాడా? భర్త ఉన్నాడు, కొడుకున్నాడు, 2 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు మ్యామ్. ఒక బ్రెయిన్ పని చేస్తుందా? కరెక్టే ఉన్నావా తల్లి? ఎందుకంటే నువ్వు చాలా పెద్ద హీనమైన స్టోరీ చెప్తున్నావు. నేను ప్రూఫ్ తో సహా వచ్చాను మ్యామ్. వాళ్ళ భర్త, ఆవిడ భర్త ఉండగా మీ ఆయనతో పడుకొని ఆవిడ కూతుర్ని కూడా పణంగా పెట్టిందా? అంత పనికి మాలిన ఫ్యామిలీ వాళ్ళు. అవును మ్యామ్. అలా ఆయనకి చెప్తే అలా ఆయన ఇంకా కాపురం చేస్తున్నాడా? చెప్తే అలా ఆయన కాపురం చేస్తున్నాడా లేదా? చేస్తున్నారు మ్యామ్. వాళ్ళకు గొడవలు వచ్చి ఒక 6 months అటు ఇటు చేశారు మ్యామ్. మమ్మల్ని కూడా నిద్రపోనీయకుండా కాల్స్ చేయడం, మీ వాళ్ళ ఇంట్లో గొడవలు అయినా అంతే కదా అన్నారు. మరి అన్న తర్వాత తను ఏమన్నారంటే అమ్మా నీ భర్త నా భార్యతో కాదు నా కూతురు కావాలంటున్నాడు, మరి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటున్నాడు, నువ్వు ఒప్పుకుంటే నా బిడ్డని ఇస్తా అని చెప్పేసి నాకు ఆయన అన్నాడా? ఆయన రివర్స్ చేశారు. ఆయన అన్నాడు. అన్న తర్వాత కూడా పోలీస్ స్టేషన్లకు మా మమ్మీ కంప్లైంట్ ఇచ్చారమ్మా. రాచకొండ మెడికల్ PS లో నా కూతురు చిన్న ఏజ్ ఉన్న అమ్మాయి మా అల్లుడు పెళ్లి చేసుకున్నాడంటే మా హస్బెండ్ ఏమో మీ అమ్మ వచ్చి పోలీస్ స్టేషన్లో ఎట్లా పెడుతుంది అని ఇంకా కొంచెం కోపం చేసి గొడవ చేయడం, ఇంట్లో చచ్చిపోతాను నేను బ్రతకను అని అల్లరి చేస్తే నాకు భయమైంది మ్యామ్. నాకు తెలియదు అసలు ఎట్లా వెళ్ళాలి ఏంటిది అనేది అర్థం అవ్వలేదు. సరే స్టేషన్కి వెళ్ళావు కదా, అక్కడ ఏం చెప్పాడు మీ ఆయన? గుళ్ళకి వెళ్ళి నీ ముందు దేవుడి ముందు ప్రమాణాలు చేసేస్తున్నాడు, అమ్మతో అక్రమ సంబంధం ఉంది, కూతుర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని. నువ్వు వెళ్ళి స్టేషన్ లో
మొన్న అక్టోబర్ 11కి నేను నా పెళ్లి చేసుకున్నా. నేను మనస్తాపం గురి చెంది నేను ఒక రోజు మొత్తానికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను మ్యామ్. ఎక్కడ అంటే ఇక్కడే ఫిలిం పిల్లల్ని ఏం నగర్. చేసావు? పిల్లలు మా అత్తయ్య దగ్గరే ఉన్నారు అప్పుడు. ఓకే. పిల్లలు నైట్ 12 ఇంకా నేను, ఎందుకంటే ఆమెను తీసుకొచ్చుకొని ఏకంగా ఇంట్లో పెట్టుకున్నాడు, ఆ పిల్లని తీసుకొచ్చుకొని. నన్నేమో పిల్లల కోసం అని దగ్గర రెంట్కి పెట్టాడు. తను వచ్చేసేమో ఇదివరకు నేను ఉన్న ఇంట్లోకి ఆ అమ్మాయిని తీసుకొచ్చుకున్నాక అత్తయ్య నా దగ్గరికి వచ్చిండ్రు. ఇంకా తను ఆ అమ్మాయి ఇద్దరే అసలు మీ ఉన్నారు. అత్తగారిని తీసుకురావాల్సింది, అప్పుడు ఇంకా తెలిసేది మనకి నిజాలు ఏంటి అని. అత్తయ్య ఇలాంటి ఒక వరంగల్ ఇది జరిగిద్దా? సొంత భార్య ఉంది, ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది, కేసులు వేయడానికి రెడీ అవుతుంది, అత్తగారు ఇంట్లో ఉన్నారు, కొడుకు ఇంకెవతనో తీసుకొచ్చి ఇంట్లో పెడితే మీ అత్తగారు ఊరుకుంటుందా? అత్తయ్య ఆడపడుచు ఏమన్నారంటే, ఇదంతా ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళు ఎవరు లేరా అంటే, నేను అప్పటికి ఫస్ట్ నుంచి మొత్తుకునేది మదర్తో అక్రమ సంబంధం పెట్టుకున్నాక బిడ్డను ఎట్లా చేసుకుంటారు నేను లేకపోతే నమ్మలేదు. ఓకేనా నీకు మదర్తో అక్రమ లేదు సంబంధం మమ్మీ, లేకపోతే? మరి ఆ విషయం మాట్లాడదాం ఫస్ట్. నేను అదే అన్నాను, నాకు ఎట్లా నేను ఇద్దరు పిల్లల తల్లిని, ఆయన ఇద్దరు పిల్లల తండ్రి అని తెలుసు, అతనికి 38 years ఉంటాయని తెలుసు, ఆమెకి 18 years, ఎట్లా ఒప్పుకుంటున్నారు వీళ్ళు అని ఎందుకు? చెప్పేసి. వాళ్ళ ఆయన ఒప్పుకుంటున్నాడు, వాళ్ళ అబ్బాయి ఒప్పుకుంటున్నాడు, వాళ్ళ అందరూ కూతురు ఒప్పుకుంటుంది, మీ ఒప్పుకుంటున్నారు. అత్త ఒప్పుకుంటుంది, మీ ఆడపడుచు ఒప్పుకుంటున్నారు. ఎందుకు? ఏ సమాజంలో ఉన్నారు మీరు?